పాస్టర్ గారికి వందనాలు. నా పేరు ద్వారక, నా భర్త పేరు అరుణ్ కుమార్. మాకు పెళ్ళయ్యి 14 సంవత్సరాలు అవుతుంది. అయితే నా భర్తకి మాకు పిల్లలు లేరు, గర్భఫలం లేదు. అయితే నా భర్తకి కూడా ఆరోగ్యం బాగోలేదు. నా భర్త యొక్క ఆరోగ్యం సంవత్సరం నుంచి పోయిన 2016 డిసెంబర్ 20వ తారీఖు నుంచి నా భర్తకి కిడ్నీ వ్యాధి వచ్చింది. అంటే హాస్పిటల్కి వెళ్ళాం, కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి ఉన్నారు, కిడ్నీ మార్చాలని చెప్పి ఉన్నారు. ఆ కిడ్నీకి సిస్టులు వచ్చినాయి అన్నారు. అవి మందులు కూడా లేవన్నారు, వాటికి వేసుకోవటానికి తగ్గటానికి మందులు లేవు, ఏదైనా పెరగకుండా ఉండడానికి మందులు అలాగని చెప్పారు. చెప్పినప్పుడు మేము మరి ఏం చేయలేని స్థితిలో ఉన్నాం. నాకైతే చాలా బాధ కలిగింది. డాక్టర్ గారు చెప్పినప్పుడు నాకు పిల్లలు కూడా లేరు. నా భర్తకి వ్యాధి వచ్చింది, నా భర్త చనిపోతే నాకు ఎవరు ఉంటారు అని అనుకున్నాను. 2 రోజులు 3 రోజులు అందరూ ఓదార్పు కొరకు వస్తారు. తర్వాత మరి నాకు ఎవరు ఓదార్స్తారు, కష్టమైన నష్టమైన భర్తే కదా అని అనుకున్నప్పుడు మరి నా భర్త లేకపోతే నేను ఏం చేయాలా, నేను ఎవరి దగ్గర ఉండాలి, నేను ఎందుకు బ్రతకాలి అని అనుకున్నప్పుడు నా భర్త హాస్పిటల్కి వెళ్ళి మందులు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము మందులు వాడుతున్నాం. అయితే ఇప్పుడైతే లాస్ట్ స్టేజ్లో ఉంది, కిడ్నీ మార్చాలని చెప్పి ఉన్నారు. చెప్పినప్పుడు కిడ్నీ అంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే ఆ కిడ్నీ గురించి. మరి కిడ్నీ ఎవరిస్తారో, తర్వాత కిడ్నీకి అయ్యే ఖర్చు అంతా చెప్పారు. దాదాపు 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది అన్నారు. అది ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ కిడ్నీ ఇస్తానంటే, అయితే మా అత్తయ్య గారు కిడ్నీ ఇస్తానని చెప్పి ఉన్నారు. ఇస్తానన్నప్పుడు కూడా డబ్బులు 15 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. అయినప్పుడు మరి మీరు ఏం చేయాలో, ఆ డబ్బులు కూడా మా దగ్గర అయితే కనీసం రూపాయి లేదు. మేము అసలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. నా భర్త పని చేయలేని స్థితిలో ఉన్నాడు. ఆఖరికి ఎవరైనా పెడితే తినే స్థితిలో ఉన్నాం. మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు జాషువా గారు వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు. నా భర్త వచ్చి అనుకోకుండా ఒక మామయ్య ద్వారా పరిచయం అయ్యి నా భర్తకి ప్రార్థన చేయించినప్పుడు నేను రానన్నప్పుడు మళ్ళీ అదే రోజుని సాయంకాలం రోజు నాకు ప్రార్థన చేయడానికి తీసుకొచ్చారు వాళ్ళ ఇంటికి. చేసినప్పుడు అయితే నా ద్వారాగానే నా భర్తకి వ్యాధి వచ్చిందని ఒక దురాత్మ మాట్లాడిందంట. అది ఒక సర్పం అంట. ఆ సర్పం ద్వారా నా భర్తకి వ్యాధి కలిగించిందంట. అయితే అది గుడ్లు పెట్టిందంట నా భర్తను తీసుకెళ్ళిపోవటానికి. నా భర్త కడుపులో వ్యాధి పెట్టి గుడ్లు పెట్టి భర్తను తీసుకెళ్ళిపోదామని పెట్టిందంట. అయితే నాకు మరి ప్రార్థన చేసినప్పుడు నాకైతే ఏమీ తెలియనప్పుడు మరి అది నేను పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నా భర్తని నా చేతులతో నేనే ఆ గుడ్లు తీసుకొని వెళ్ళిపోయానంట. నాలో దురాత్మ పోయింది, నా భర్త కడుపులోంచి దురాత్మ పోయింది, కిడ్నీలు స్వస్థపడ్డాయి, ఆరోగ్యంగా ఉన్నాడు. నాకు పిల్లలు కూడా లేకుండా ఆ దురాత్మే చేసిందంట. ఇప్పుడు మేము సంపూర్తిగా ఆరోగ్యంగా నా భర్త ఉన్నాడని నేను నమ్ముచున్నాను. అలాగే నా భర్తకి ఏ కిడ్నీ మార్చే పని లేదు. నా భర్తకి పూర్తి స్వస్థత వచ్చింది. నాకు కూడా పిల్లలు కలుగుతారని నేను విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి టైం అంటే నేను మీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను. భీమవరం వచ్చి సాక్ష్యం చెప్తాను. నేను బిడ్డను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తాను.